ప్రేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని
తెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు
అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్. రారి చూడము రాజసుతుని రేయి జననా మాయను. రారి చూడము రాజసుతుని రేయి జననా మాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమలిగు, రాజితంబగు తేజమలిగు. రారే చూడము రాజసుతుని రేయి జననా మాయను. రారే చూడము రాజసుతుని రేయి జననా మాయను.
యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా విశ్వ విజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు విశ్వ విజేతవు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇప్పుడు మనం ఒక వాక్య భాగం చదువుకుందామండి. ఆ మధ్యలో ఉన్న యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. శ్రావణి గారు భక్తపల్లి వచ్చి ఆ వాక్య భాగం చదువుతారు. రెండవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వరకు క్రేప్ ప్రసాద్ గారు చదువుతారు. అదేవిధంగా 3వ వాక్య పట్టణం గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వరకు మన మధ్యలో ఉన్న శ్రీదేవి గారు చదువుతారు. అధ్యాయం 1 నుంచి 14 వరకు చదువుతారు. సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 చదువు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఒగస్తు వలన ఆజ్ఞ అయ్యను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియమ్మతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము మనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలములలో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. గలతీయులకు 4
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులు అయినందున నాయనా తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధలైనా, కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధలైనా తోడుండి నడిపిస్తాడు, వెంటుండి జయమిస్తాడు. తోడుండి నడిపిస్తాడు, వెంటుండి జయమిస్తాడు. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. హల్లెలూయా. సెలబ్రేషన్కి ముఖ్య అతిథిగా మన షాపూర్ సంజయ్ గాంధీ కౌన్సిలర్ గారు, ప్రియులు శ్రీ మంత్రి సత్యనారాయణ అన్నగారు మన మధ్య ఉండటం చాలా సంతోషదాయకం. వారిని చప్పట్లు కొట్టుకుంటూ సాధారణంగా వేదిక మీద ఆహ్వానించుకున్నాం. వారితో పాటు శ్రీనివాసరాజు గారు కూడా మన మధ్య ఉన్నారు. వారిని ఆహ్వానించుకుందాం. చప్పట్లు ఆహ్వానించుకుందాం. ఈ సమయంలో మరి మరొక దైవజనులు మన మధ్య పాస్టర్ పాల్ విక్టర్ గారు కోంపల్లి, దోమడుగు, ముంబాపూర్ ప్రాంతాల్లో మంచి అద్భుతమైన పరిచయం చేస్తున్న మన ఆత్మీయ కుమారుడు, అలాగే కల్వరి విమోచన మిషన్ సీనియర్ లీడర్ పాల్ విక్టర్ గారిని ఆహ్వానించుకుందాం. అలాగే పాస్టమ్మ, స్థానిక సంఘ పాస్టమ్మ గారు ఇక్కడికి వస్తారు ఒకసారి కేక్ కటింగ్ సర్వీస్ టైంలో. అలాగే ఒక ప్రత్యేకమైన పాట విన్న తర్వాత మనం కేక్ కటింగ్ సర్వీస్కి వెళ్దాం. అందరు క్యాండిల్స్ అందరి కదండి, అందరికి క్యాండిల్స్ అందరియా? రైట్. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఊరు వాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరు వాడ పల్లె పల్లెల్లోన
యేసు జన్మించెను రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో అన్యమర్య గర్భములందు బాలునిగా జన్మించెను దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో అన్యమర్య గర్భములందు బాలునిగా జన్మించెను అంధకారమే తొలగిపోయెను నీకు చింతలే తీరిపోయెను అంధకారమే తొలగిపోయెను నీకు చింతలే తీరిపోయెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం దయచేసి అగ్గిపెట్టి రెడీ చేశారు అగ్గిపెట్టి సత్యనారాయణ అన్నగారు మన మధ్యలో చాలా సంతోషదాయకం. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఇయ్యబడిన ప్రతి అధికారము దేవుని ద్వారా ఇయ్యబడింది. ఈ యొక్క షాపూర్ నగర్కి ఒక కౌన్సిలర్గా కార్పొరేటర్గా మంచి పాలన అందించడానికి ఒక మంచి అవకాశాన్ని అన్నకు దేవుడు ఇచ్చారు. వారి నేతృత్వంలో అనేక మందికి జాతి మత భేదాలు లేకుండా శాఖ భేదాలు లేకుండా సహృదయంతో చక్కటి సేవలు అందిస్తూ అనేకల మన్నలు పొందుచు
మన మధ్య ఉన్నటువంటి మంచి సత్యనారాయణకి దేవుడు సదా ఆయన దీర్ఘాయుష్ ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఇంకా అంచులంచుగా రానున్న కాలంలో ఉన్నత పదవులకి వారిని తీసుకువెళ్ళాలని ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, స్తోత్రం. మేడం గారికి, అలాగే వారి పిల్లలకి, వారి కుటుంబానికి దేవుని కాపుదలు ఉన్నట్లు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మొదట బైబిల్ అంటే దేవుడు మీపై నాయకులుగా నియమించిన వారిని సన్మానించమని వాక్యం తెలియజేస్తుంది బైబిల్. కనుక వారిని సన్మానించుకున్న తర్వాత వారి చేత మనము ఈ కేక్ కట్ చేయించుకుని మనం వారిని పంపించేద్దాం. వేరొక ప్రోగ్రాము ఉంది కనుక మరి ఇచ్చిన మాట ప్రకారంగా మన మధ్యకి ఇచ్చేసినందుకు మరోసారి మా కుటుంబం తరపున, మన సంఘాల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పాల్ విక్టర్ పాస్ గారు, నేను కలిసి వారిని సన్మానిస్తాం. పూలమాల మధ్య ఈ యొక్క కేక్ కటింగ్ సర్వీస్ కొరకు మన మధ్య ఉన్న పాస్ పాల్ విక్టర్ గారు ప్రార్థన చేస్తారు. క్యాండిల్ సర్వీస్ కొరకు, కేక్ కటింగ్ సర్వీస్ కొరకు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామలేఖలను స్తోత్రాలు. ఈ యొక్క షాపూర్ నగరంలో తండ్రి, నీ ప్రియ కుమారుడు ప్రభా సమేపిని గారిని, నా ప్రియ సహోదరి సైనికుల్ని ప్రేమించి మీరు ఇచ్చిన గొప్ప పరిచయం బట్టి నీకు వందనాలు. ప్రారంభం స్వల్పంగా తుదకి మహాభివృద్ధి పరుస్తామని విశ్వాసముతో ఈ పరిచర్యలో ప్రభావాలు పెరగకుండా బిడ్డలు కష్టపడుతుండగా ఈ క్రిస్మస్ దినాన్ని అందరినీ కూడా సమకూర్చి, ముఖ్యంగా ముఖ్య అతిథిగా సత్యనారాయణ గారిని పిలిపించి ప్రాంతంలో తండ్రి ఈ క్రిస్మస్ వేడుకను జరిపించడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా కేక్ వల్ల మా అందరి జీవితాల్లో వేరు వేరే ప్రాంతాలు, వేరు వేరే యొక్క మనస్తత్వాలైనప్పటికీ కూడా ఏకత్వం కలిగి మధురమైనటువంటి ఐక్యతను కలిగి ఉండడానికి సహాయం చేయండి ఆయన. అలాగే ప్రభా, క్యాండిల్ సర్వీస్ చేస్తుండగా అనేక మంది చీకటి బ్రతుకును వెలుగుగా మార్చిన గొప్ప దేవుడు తండ్రి, ఇంకా అనేక మంది హృదయాన్ని వెలిగిస్తామనే ఉద్దేశంతో ఈ క్యాండిల్ సర్వీస్ చేస్తుండగా ఈ కార్యక్రమం ద్వారా కూడా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రియులు శ్రీ మంత్రి సత్యనారాయణ గారు మనకి క్యాండిల్ సర్వీస్ వెలిగిస్తారు. అలాగే అన్న అక్షర్ ఫ్యాన్ ఆపేది. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ఉండగా రక్షకుడు ధరించినాడట అనే ఒక పాట పాడుకుందాం. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా దిక్కుదేవి చూచినాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు
జాకెట్స్ ఆరిపోయండి, లైట్స్ ఆన్ చేయండి. ఈ సమయంలో కేక్ కటింగ్ సర్వీస్ చేసుకుందాం. దయచేసి శామ్యుల్ ఫిన్ని గారి దగ్గర ఉందండి. కూర్చోండి, అందరూ కూర్చోండి, సావధానంగా అందరూ కూర్చోండి. మనందరూ కూర్చుని ఉండగా ప్రియులు మన ముఖ్య అతిథి శ్రీ మంత్రి సత్యనారాయణ గారు కేక్ కట్ చేస్తారు. చెప్పడం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున కేక్ కట్ చేస్తూ ఉన్నాము. సిఆర్ఎం కల్వరి చర్చ్ కేక్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ముందుగా నన్ను క్రిస్మస్ కన్నా ముందు పిలిచినందుకు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సేమ్ టైంలో నాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే రోజు నా బర్త్డే. మీరందరూ కూడా వచ్చేసి మీరందరూ కూడా నా గురించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర మీ అందరి ఆశీర్వాదాలు పొందుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. మహాగరుడ, మహోన్నతుడా, ఘనమైన దేవ, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీ స్తోత్రం. మా ప్రియులు మీ కుమారుడు శ్రీ మంత్రి సత్యనారాయణ గారు, మా నాయకులు దేవా, మీరు ఈ అధికారం మీరు ఆయనకి ఇచ్చారు. అయితే ఒక సంతోషకర వార్త మేము విన్నాము. ఈ వచ్చే January 1 వారి బర్త్డే ప్రభువా, కనుక వారు తండ్రి ఆ బర్త్డే సందర్భంగా మేము ప్రార్థిస్తున్నాం. గడిచిన సంవత్సరాలన్నీ మీరు కాపాడారు. రానున్న సంవత్సరం 365 రోజులు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మీ అరచేతుల్లో మీ కుమారుని పెట్టుకోండి. అనేక మహోత్సవాలకి, అనేక ప్రాంతాలకి, కార్యక్రమాలకి పాల్గొన్నప్పుడు మీ కుమారు మీ భద్రత ఇవ్వండి, కాపుదలు ఇవ్వండి, దీర్ఘాయుష్ ఇవ్వండి. అంచెలంచెలుగా పదవిని హెచ్చించి ఉన్నత పదవులకు అధిరోహించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు నాయకునిగా మీరు సమర్థవంతమైన నాయకునిగా చేయండి. ఆయన వారి నేతృత్వంలో, వారి సారథ్యంలో ఎన్నో కార్యాలు ఆయన ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి జరగడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. వన్స్ మోర్ ఐ రియల్లీ థ్యాంక్ టు యూ. మంచిది. సమయంలో ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి వారిని సాధన చెప్తాను. తీసుకెళ్ళండి, అలా పంపించండి. శామ్యుల్ మీరు ఎవరున్నామ్మా? ఈ సమయంలో అజయ్ బాబు ఒకసారి రమ్మా. ఈరోజు మన ఆత్మీయ కుమారుడు కల్వరి విమోచన చర్చ్ యవనస్తులు జీవన్ పాల్ అజయ్ బర్త్డే ఈరోజు.
అబాబు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కేక్ కట్ చేసి అబాబు కోసం ప్రార్థన చేద్దాం. విధంగా ఆత్మీయ తల్లి గ్లోరీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన ఏకీభవించండి. వచ్చేసాయి. మా రక్షకుడాని ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ క్రిస్మస్ వేడుక ఎంత ఘనంగా మీరు జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ముఖ్యంగా ప్రభా నాయన తండ్రి మా ఆత్మీయ బిడ్డ తండ్రి నీకు స్తోత్రాలు, నీకు మా రాజ్య బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం అంతయు నీ సచివమైన రెక్కల క్రింద నీ కుమారుని కాచి దాచి కాపాడి చక్కటి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి నాయన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన మరొక దయాకిరీటాన్ని కుమారునికి మీరు ధరింపజేసి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతయు ప్రభా నీ కుమారునికి నీ కాపుదలు ఉంచండి, చేసే డ్యూటీలో మీరు తోడుండండి. నాయన నీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డగా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. ఆర్థిక పరమైన ద్వారాలు తెరవండి, నీ కృపతో నింపండి. తల్లిదండ్రులను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఇప్పుడు కేక్ కటింగ్ మీరు తోడుని జరిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you, dear me. Happy birthday to you. ఈ క్రిస్మస్ ఆహ్వానాన్ని మన్నించి ఆయా ప్రాంతాల నుంచి వచ్చేసిన నా ఆత్మీయ కుమారులు కుమార్తెలు, అలాగే కోంపల్లి ఆత్మీయ బిడ్డలు, అలాగే స్థానిక ఆత్మీయ బిడ్డలు అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరోసారి మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చాలా దూరమైన ముంబాపూర్ నుంచి వచ్చేసినటువంటి ఆత్మీయ బిడ్డలకు కూడా నా ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న తమ్ముడు అభిషేకం బట్టి బాబుని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో క్లుప్తంగా దేవుడి మాటలు విందాం. ఈరోజు క్రిస్మస్. మనం చాలా క్రిస్మస్లో వాక్యం విన్నాం కాబట్టి అన్ని క్రిస్మస్లను తిరిగిన టీమే మనందరం. అయితే నేను ఎక్కువసేపు వాక్యం చెప్పను. జస్ట్ మీకు ఒక 3 పాయింట్లు గుర్తు చేసి నేను ముగించేస్తాను. ప్రియులారా, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అని నేను మీకు తెలియజేస్తాను. నేను జస్ట్ 3 పాయింట్స్. అందరూ పరిశుద్ధ గ్రంథం తెరిచి 1వ తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. పాపులను క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని అటివారిలో నేను ప్రధానుడను. హల్లెలూయా. గమనించండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. ఇది గ్రేట్ అండి.
మహాదేవుడు మహాదేవదూతల చేత, మహాదేవదూతల సమూహము చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతింపబడుచున్న దేవుడు నరుడుగా ఈ భూలోకానికి రావటం మనందరికీ మహాభాగ్యం. ఎవరైనా ఈ విధంగా రావడానికి ఇష్టపడతారండి? అమ్మా అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఎస్పీ గారు ఉన్నారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎస్పీ గారు మీరు ఒక సంవత్సరం పాటు లేకపోతే ఒక 5 సంవత్సరాల పాటు మీరు ఒక హోమ్ గార్డ్ గాను ఒక కానిస్టేబుల్ గాను జాబ్ చేయండి అంటే చేస్తారా? చేయరు. నేను జాబ్ అయినా మానేస్తాను కానీ నా స్థాయి నుంచి పైకి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను కానీ క్రిందకి రావడానికి నేను ఇష్టపడను అని అంటారు. అది అలా చెప్పడంలో అది న్యాయమే. అలాగే ఒక మినిస్టర్ గారిని ఒక వార్డు మెంబర్గా మీరు కొంతకాలం పరిపాలన చేయండి అంటే ఆయన డిమోషన్ అంటే కోరుకుంటారా? కోరుకోరు. అయితే గమనించండి, యేసుక్రీస్తు వారు సర్వ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయ్యుండి సర్వ దేవదూతల సమూహము చేత, సర్వ పక్షుల చేత, జంతువుల చేత, మానవుల చేత ఆరాధింపవలసిన దేవుడయ్యుండి ఆయన కేవలము ఒక నిరుపేద కుటుంబంలోనికి వచ్చాడండి. ఆయన ఏ కుటుంబంలోకి వచ్చారు? కానీ ఒక రిచ్ ఫ్యామిలీకి వెళ్ళొచ్చు. ఆయన రిచ్ ఫ్యామిలీకి వెళ్ళకుండా నిరుపేద కుటుంబానికి ఎందుకు వచ్చారంటే, మనందరము హెచ్చైన స్థితిని కోరుకోకుండా దీన స్థితి యందు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలని ఒక విషయాన్ని మనకు తెలియచేయడానికి ఆయన నిరుపేద కుటుంబానికి వచ్చాడు. స్తోత్రం కలుగుగాక. అందరికీ ఏది ఇష్టం అంటే హైలీగా ఉండాలి, హై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. మంచిదే, కానీ మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ముందు సంతృప్తి కలిగి హై స్థాయికి వెళ్ళడానికి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని అలా తీసుకెళ్తాడు. తెలుస్తుంది కాక. మంచిది. దేవుడు నరుడుగా చాలా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భంలోనికి ఆయన వెళ్ళి అక్కడ సశరీరమును ధరించుకుని 9 మాసాలు నిండాక భూమి మీదకి పరిశుద్ధునిగా వచ్చి ఒక ప్రవచనమును సెలవిచ్చినట్లుగా, ప్రవక్తల ప్రవచనాలు నెరవేరినట్లుగా ఆయన స్త్రీ యందు పుట్టాడు. యోబు భక్తుడు ప్రవచించారు ఏమనంటే, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగూ ఎవరును పుట్టనేరరు. పాప సహితునిలో నుండి అంటే పాపులైన మనుషులలో నుండి, పాపులైన స్త్రీలో నుండి, పాపైనటువంటి మానవ జాతుల నుంచి పాపము లేని పరిశుద్ధ దేవుడు ఈ భూలోకానికి వస్తే ఎంత మేలో. అలా ఎవరో జరగదన్నప్పుడు అయితే ఆ యోబు ద్వారా దేవుడు ప్రవచించినట్టుగా ఒక స్త్రీ సంతానం ద్వారా ప్రభువారి లోకానికి వచ్చి పాపము లేని వారిగా వచ్చి పరిశుద్ధునిగా వచ్చి మనందరి సర్వమానవాళి జన్మ కర్మ పాప పరిహారార్థమై భూమధ్య భాగములో బెత్లెహేములో కల్వరి కొండపైన బలియాగమైపోయాడు. ఆయన మనందరి పాప విమోచనార్థమైన బలి పశువు అయిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడై ఆయన మరణమును మృతి చేశాడని, మరణపు ముళ్ళు విరిచాడని రుజువు చేసి సమాధిని గెలిచి లేచి 40 రోజులు సమాజంలో అనేక మందికి కనిపించి అందరూ చూస్తూ ఉండగానే ఆయన మేఘారుడై తన సింహాసనానికి వెళ్ళిపోయాడు. గనుక మనుషులందరికీ, సర్వలోకానికి ఒక గుడ్ న్యూస్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు, పరిపాలన పార్టీని స్థాపించడానికి కాదు, పరిపాలన చేయడానికి కాదు, రాజ్యాన్ని స్థాపించడానికి కాదు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన మొట్టమొదటి
ఉద్దేశం పాపులను రక్షించడానికి. బైబిల్ తెలియజేస్తా ఉంది రోమాపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమాపత్రిక 6:23 పాపము వల్ల వచ్చు జీతము మరణం. ప్రకటన గ్రంథము 22:12 పాపము చేసిన ప్రతి ఒక్కరిని నిత్య అగ్నిగుండంలోనికి దేవుడు పంపివేస్తాడు. అది అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఇది 2వ మరణం. అయితే ఈ 2వ మరణం నుంచి తప్పించడానికి, నిత్య అగ్నిగుండం నుంచి తప్పించడానికి, పాపాన్ని క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నరునిగా కన్యక గర్భానికి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా జన్మించి మన పాప విమోచనార్థమై ఆయన బలి అయిపోయాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. కనుక ఇప్పుడు మనం పాపులము కాదు. ఇప్పుడు మనం ఎవరు కాదండి? Now we are no more sinners. We are holy people. We are holy generation. We are holy children of God. దేవుని పరిశుద్ధ పిల్లలము, పరిశుద్ధ తరమై ఉన్నాము. అయితే ఇక మీదట మనము పాపము చేయొద్దు. ఏం చేయొద్దు? పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ యేసు ప్రభు దగ్గర నిలబెట్టి చంపాలని చూసిన ప్రజల చేతుల్లో నుంచి ఆ పాపాత్మురాలను ప్రభు రక్షించాడు. రక్షించినప్పుడు ఆ స్త్రీతో ఏమన్నాడు యేసే రక్షించి? అమ్మా, ఇక మీదట పాపము చేయొద్దు. ఏ పాపము? క్రైస్తవులు గుర్తు పెట్టుకోవాలి. ఇన్ అవర్ లైఫ్ we should remember, we should not commit sin. మనకి ఎప్పుడు పాపము మాక్సిమం తెలిసినంత వరకు పరిశుద్ధులంగా ఉండాలి, పరిశుద్ధ దేవుని పిల్లలంగా ఉండాలి. తెలుస్తుంది. రెండవదిగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం చూస్తే ఒక అద్భుతమైన విషయాన్ని మీకు నేను బయలుపరుస్తాను. అదేంటంటే ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన రెండవ కారణం ఏంటంటే మనకి మాదిరి చూపించడానికి వచ్చాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి లోకం ఎలా నిండిపోయిందంటే పాపముతో నిండిపోయి, స్వార్థముతో నిండిపోయి, అలాగే ఒకరిని ఒకరు గౌరవించుకోకుండా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి బాలుడు ఎలా జీవించాలి, ఎలాగా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, యవనస్తులు ఎలా నడుచుకోవాలి, అలాగే మధ్య వయస్కులు ఎలా నడుచుకోవాలి, వృద్ధులు ఎలా నడుచుకోవాలి, ఎవరి బాధ్యత ఏంటనేది ఆయన వచ్చి మాదిరి చూపించాడు మనకి. ఉదాహరణకి మనం బైబిల్ చూస్తే ఆ బైబిల్ ఏం చెప్పుతుందంటే యేసుక్రీస్తు వారు తన బాల్య దినములలో తల్లికి వంట పనిలో, ఇంటి పనిలో సహాయం చేశాడంట. తండ్రికి కార్పెంటర్ అయిన ఫాదర్ ఎవరు? యోసేపు గారు కార్పెంటర్. అంటే వడ్రంగి పని, ఫర్నిచర్స్, చైర్స్, మంచాలు, స్టూల్స్ చేసే వర్క్ అది. ఆ పనిలో యేసయ్య తండ్రికి సహాయం చేశాడు. ఇది ఏ మాత్రం అంటే ప్రతి యవనస్తులకి, బాలురు బాలికలకు, ప్రతి అబ్బాయి అమ్మాయి కూడా ఏం చేయాలంట? అమ్మను బాధ పెట్టకుండా, శ్రమ పెట్టకుండా పనిలో అమ్మకి హెల్ప్ చేయాలి. నీళ్ళు అందించే విషయంలో, అంట్లు కడిగే విషయంలో, బట్టలు ఉతికే విషయంలో, వాషింగ్ మిషన్ లో బట్టలు తీసుకెళ్ళి ఆరేసే విషయంలో. అబ్బాయిలేమో డాడీ షూ పాలిష్ చేసి రెడీ పెట్టడం, అలాగే డాడీ ఆఫీస్కి వెళ్తాక ఏమేమి చేయాలో చూడటం, అలాగే డాడీ ఒకేలా అలసిపోయి వస్తే డాడీకి ఒకసారి వేడి మంచినీళ్ళు ఇవ్వడం, కాళ్ళు పట్టడం, అలాగా డాడీకి సేవలు చేయాలి, డ్యూటీలో హెల్ప్ చేయాలి. ఇది అబ్బాయిలు చేయాలి. ఈ పని ఎవరు చేశారు? యేసయ్య చేశారు. ఇలా చేయమని బాలబాలికలకు, యవనస్తులకు నేర్పాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇంకా కాస్త పెద్ద అయిన తర్వాత యవన కాలంలో ఆయన ఏం నేర్పాడంటే యవనస్తులందరూ, అలాగే మానవులందరూ అధికారులకు లోబడి చట్టము నెరవేర్చాలి, చట్ట ప్రకారంగా జీవించాలి. ఈ రోజుల్లో చాలా మంది, ఈ రోజుల్లోనూ ఆ రోజుల్లోనూ కూడా చట్టములను ఎదురించి, పరిపాలకులను ఎదురించి,
రాజ్యాంగాన్ని ఎదిరించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎన్నో కార్యకలాపాలు నిర్వహిస్తూ మానవ నైతిక విలువలు కాలరాస్తున్నారు, రాజ్యాంగ విలువలు కాలరాస్తున్నారు, రాజ్యాంగ విలువలకు భంగాన్ని కలిగిస్తున్నారు చాలా మంది యవనస్తులు. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన పుట్టినది మొదలుకొని శిలువలో ప్రాణం పెట్టే వరకు ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ రూలు, ఏ నియమము, ఏ చట్టమును ఆయన ఉల్లంఘించకుండా చట్ట ప్రకారముగా యేసయ్య జీవించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకే యేసు ప్రభు ఒకరోజు ఏం చెప్పారంటే, కైసర్కి ఇవ్వండి, దేవుడిని అంటే అర్థం ఏంటి? ఇంకా ప్రభు ఏం చెప్పారంటే, మీ పై నాయకులకు మీరు అన్ని విషయాలలోనూ సహకరించండి, ఆ పరిపాలనకు సహకరించండి అని చెప్పాడు. కనుక దేవుడు మనకు నేర్పింది ఏంటంటే, ఈ భూమి మీదకి వచ్చాక మన పై నాయకులు, మన ఉద్యోగం చేసే దగ్గర మన బాసులకి, అలాగే మన మేనేజర్స్కి, అలాగే మనం ఎక్కడైతే స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నామో ఆ టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రిన్సిపాల్స్కి మీరు విధేయులుగా ఉండాలి, ఆ నియమాలు పాటించాలి. అలాగే కోర్టు లా ప్రకారంగా, న్యాయం ప్రకారంగా మన ఆర్థిక వ్యవహారాల విషయంలో, అలాగే మనం జీవించే జీవన శైలిలో ప్రతి సందర్భంలోనూ మన రాజ్యాంగ నియమం ప్రకారంగా నడవాలి అని యేసయ్య మనకు నేర్పించి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక ఆ తర్వాత ఇంకేమి నేర్పాడంటే, ఆయన ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తే, ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే, ఎవరైనా మిమ్మల్ని డీగ్రేడ్ చేసి మాట్లాడితే, నన్ను ఇలాగెందుకు చెయ్యాలని మీరు రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. నేను ఎలా తలంచుకున్నానో మీరు తలంచుకోండి, నేను ఎలా క్షమించానో మీరు క్షమించండి, మీరు సంతోషించండి, మీరు హ్యాపీగా ఉండండి. పరలోకములో మీ దేవుడు మిమ్మల్ని వారి ముందే ఎలా గణపరచాలో ఆలోచించి వారి ముందే మిమ్మల్ని గణపరుస్తాడు అని చెప్పాడు యేసయ్య. అదే స్తోత్రం కలుగుగాక. కనుక మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, యేసయ్య మనకు మాదిరి నేర్పిన విషయాలలో మరొకటి ఏంటంటే, మనల్ని ఎవరు నిందించినా, ఎవరు హింసించినా, వాళ్ళు మన ఇంట్లో వాళ్ళైనా, అమ్మైనా, నాన్నైనా, అత్తయ్య అయినా, మామయ్య అయినా, ఆడబడుచైనా, లేక ఇరుగువారైనా, పొరుగువారైనా, సమాజంలో ఎవరైనా చివరికి మీ మీద ఉమ్మేసిన, ఏం చేసినా యేసయ్య మీద ఉమ్మేయలేదండి. మీరు జస్ట్ అలా తుడుచుకుని మీరు క్షమించి నా ప్రేమను వారికి చూపించండి. అప్పుడు వారు మీతో పాటు నా యొక్క ప్రేమను, నా రక్షణను వారు తెలుసుకుంటారు, రక్షించబడతారు అని చెప్పారు. కనుక యేసయ్య మనకు నేర్పిన మాదిరి ఏంటంటే, ప్రతి చోట మనం మన మాట చెల్లాలన్నట్టుగా కాక, మన మాట చెల్లాలన్నట్టుగా కాక, మనము కొన్నిసార్లు మన శత్రువులను క్షమించాలి, మన విరోధులను క్షమించాలి, మనల్ని అవమానపరిచే వాళ్ళని క్షమిద్దాం. వారు ఎవరైనా సరే, మన ఇంట్లో వాళ్ళైనా బయట వారైనా సరే మీరు క్షమించే. ఇదే మనకు ప్రభు నేర్పింది. మాదిరి ఉంచి వెళ్ళాడంటే ఆయన. మనం ఎలా నడుచుకోవాలో ఒకసారి చదువు, నా మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మొదటి పత్రిక, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య పడిన ప్రతి కష్టము, ప్రతి అవమానము, ప్రతి నింద ఆయన ఏం చేశాడంట, మనము ఆయన వలె సహించుకోవాలని సహించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగుగాక. మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడో మీరు అలా ఉంటున్నాడంటే, అలా ఉంటే అసలు సమాజంలో గొడవలు వస్తాయండి, కుటుంబంలో గొడవలు వస్తాయండి, భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయండి, అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయండి, తోటి కోటల మధ్య, అత్తయ్యకి కోటల గొడవలు వస్తాయండి.
ఈనాడు ఓర్చుకోవడం అంటే ఏంటో ప్రభు మనకు నేర్పాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన వలె మారాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. తర్వాత మూడవదిగా ప్రభువారు వచ్చింది ఎందుకో మనం చూద్దాం. అద్భుతమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెస్సయి మొత్తు నుండి చిగురు పుట్టును, అది ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ చాలమ్మా చాలు వినండి జాగ్రత్తగా. యెస్సయి మొత్తు నుండి చిగురు పుట్టును. యెస్సయి ఎవరు అంటే దావీదు ఒకసారి ఆ మాట చూద్దామా. మత్తయి సువార్త యెస్సయి దావీదు యొక్క తండ్రి గారు. యెస్సయి యోధా గోత్రంలో జన్మించిన వాడు. యెస్సయి యొక్క కుటుంబంలో నుంచి దావీదు గారు జన్మించారు. ఇది ప్రవచన నెరవేర్పు. దావీదు వంశములో, దావీదు గోత్రములో యేసుక్రీస్తు వారు పుడతారని. అయితే యెస్సయి ఎవరు అంటే ఆర్థికంగా గుర్తింపు లేనివాడు. ఆయన దీనమైన కుటుంబం. బాగా గమనించండి. అలాంటి దీనమైన కుటుంబాన్ని, ఆర్థికంగా చితికిన కుటుంబాన్ని దేవుడు ఎలా హెచ్చించాడంటే, అనేక మంది యూదా గోత్రములో ఉన్నప్పటికీ దేవుడు యెస్సయ్యను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెస్సయ్యను జ్ఞాపకం చేసుకుని యెస్సయి కుమారులలో ఒకరైన దావీదుని ఏర్పరచుకుని దావీదు గోత్రములో నుంచి యేసు ప్రభుని లోకానికి పంపించారు. యేసు ప్రభు ఎలాగొచ్చారంటే దావీదు చిగురు. దావీదు చిగురు. ఆయన ఎదిగి అంకురము వేసి ఫలిస్తాడంట. స్తోత్రం గాక. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారంటే, దావీదు గోత్రములో ఆయన పుట్టి ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన వైపు ఎవరైతే చూస్తారో, ఆయన ఆశ్రయము, ఆయన రక్షణ, ఆయన దీవెన ఎవరైతే కోరుకుంటారో వారిని ఫలింపు చేయుటకు వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, యేసు ప్రభు నమ్ముకుని ఆర్థికంగా చితుకుపోయిన ఎన్నో కుటుంబాలు, అసలు ఆ సాక్ష్యాలు ఒకసారి నేను అనుకుంటున్నాను. ఇలా ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని ఒక పేదరికములో ఆత్మహత్య, అప్పులు పాలైపోయి అప్పులు తీర్చలేక నేను ఆత్మహత్య చేసుకుందామని ఆత్మహత్యకు పాల్పడిన వారిలో కొంతమంది వారు యేసు ప్రభువుని నమ్ముకుని ఎలా దీవించబడ్డారో నాకు తెలిసిన వారు ఉన్నారు. వీరందరి సాక్ష్యం కలిపి ఒక బుక్గా ప్రింట్ చేయించాలని నాలో ఒక పేరేపు కలుగుతుంది. నేను ప్రభుత్వమైతే అది చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఒకరిని మీ ముందు ఉంచుతాను. మీరు ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తారు కదా. బ్రష్ చేసినప్పుడు మనం చాలా మందిని ఏ పేస్ట్ ఇష్టపడతామంటే కాల్గేట్. ఏంటంటే కాల్గేట్. కాల్గేట్ అనేది పేస్ట్ పేరు కాదు, అది ఒక యవనస్తుని పేరు, ఒక యంగ్ బాయ్ నేమ్ అది. ఆ యవనస్తుడు వివాహం చేసుకున్నాడు, కుటుంబం ఉంది, చాలా వ్యాపారాలు చేశాడు, అప్పులైపోయాడు. అప్పులైపోయి ఇంక అప్పు తీర్చలేక నేను సముద్రంలో పడిపోయి చనిపోవాలని ఒక టికెట్ తీసుకుని వాడెక్కాడు. వాడ సముద్రం మధ్యలో కొంత దూరం వెళ్ళాక ఒక చోట బెంగగా, నా భార్య ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతారో, నా తల్లిదండ్రులు ఏమైపోతారో, నేను ఈవేళ అంతమైపోతున్నాను, చనిపోతున్నాను, ఎందుకంటే అప్పులు తీర్చలేక అని ఏడుస్తూ కూర్చున్నాడు. వాడ నడిపే నావికుడు, ఆ కెప్టెన్
యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవుడు. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీరు ఏమి పట్టనట్టుగా ఉండకండి. ఎవరి ముఖాలు విచారంగా ఉన్నాయో చూడండి. ఎవరి ముఖాలు వికారంగా ఉన్నాయో చూడండి. వారి ముఖము యొక్క వికారానికి కారణం ఏంటో కనుక్కోండి. వారి ముఖం యొక్క విచారానికి కారణం ఏంటో తెలుసుకోండి. వారికి చిగురింప చేయు దేవుని పరిచయం చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే వాడు నాయకుడు ఏం చేశాడంటే ఆ యవనస్తు దగ్గరికి వచ్చి, బాబు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నీ ముఖము వికారంగా బాధగా ఉంది ఏంటి అని అడిగితే అతడు చెప్పుకొచ్చాడు, అయ్యా నాది పలానా ప్లేసు, పలానా వారి అబ్బాయిని పలానా వ్యాపారాలు చేసి చితికిపోయాను, ఇక అప్పులు అయిపోయాను, అప్పులు తీర్చడానికి నాకు అవకాశం లేదు, సోర్సెస్ లేవు, అప్పుల వారు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, కనుక నేను చనిపోవడానికి నీ వాడెక్కాను, ఇప్పుడు దూకేయడానికి రెడీగా ఉన్నాను అన్నాడంటండి. అప్పుడు ఆయన అన్నాడంట, నజరేయుడైన యేసు మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవాడు. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా, నా జీవితం ధన్యమైయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా, నా జీవితం ధన్యమైయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా, నా జీవితం ధన్యమైయున్నది. హల్లెలూయా. యేసయ్య మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవాడు. నువ్వు వెనకెళ్ళిపోయి చర్చికి వెళ్ళు, బాప్తిసం తీసుకో. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళు, ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేయి. అయితే ఒక పని చేయి, నువ్వు స్టార్ట్ చేసిన వ్యాపారంలో నీకు వచ్చిన లాభములో నుండి, చాలా మందికి అంటే దశమ భాగాలు తీయటం అంటే భయం. ఎందుకంటే దశమ భాగం అంటే మనకి ఎంత వ్యాపారం చేసినప్పుడు ఎంత వస్తుందో అంతట్లో దశమ భాగం తీయాలనుకుని కొంతమంది భయపడతారు. కానీ యాక్చువల్గా దశమ భాగము వ్యాపారస్తులు ఎలా తీయాలంటే, మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడిలో మీ వ్యాపారం ఎంత సరుకు వెళ్ళిందో అందులో మీ పెట్టుబడి పోను మీకు లాభం ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 25%, 30%, 20% చూసుకుని ఆ 20%లో మీకు వచ్చిన లాభములో నుంచి, అది 500, 1000 రూపాయలు అయితే 1000 రూపాయల నుంచి 100 రూపాయలు దశభాగం తీస్తే చాలు. అమ్మిన అమ్మకం అంతట్లోనూ దశభాగం తీయనవసరం లేదు. ఓకేనా? అయితే ఎంప్లాయీస్ అయితే మాత్రం అలా కాదు. ఎంప్లాయీస్ ఎవరికి ఎంత శాలరీ వస్తే అంత శాలరీలో ప్రభుకి దశమ భాగము ఇవ్వాలి. అయితే ఈయన ఏం చేశాడు, నీవు వెళ్ళి వ్యాపారం స్టార్ట్ చేసి నీకొచ్చిన లాభములో నుండి 10వ భాగమును దేవుని సువార్త అభివృద్ధి కొరకు సంఘములో సమర్పించుకోమన్నాడు. అతను వచ్చి కాల్గేట్ వ్యాపారం స్టార్ట్, పల్లపొడి కాల్గేట్ అని పేరెట్టి దానికి ఆయన పేరు పెట్టాడు. ఆయన పేరు మీద కాల్గేట్ అనే వ్యాపారం స్టార్ట్ చేసి దాంట్లో పల్లపొడి వేసి పల్లపొడి డబ్బాలు అమ్మాడు. మన చిన్నప్పుడు పల్లపొడి డబ్బాలు ఉన్నాయి కదా, అది ఆయన స్టార్ట్ చేశాడు. ఆ పల్లపొడి డబ్బాలు స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి పేస్ట్లు, అలాగే ఇంకా క్రీమ్స్, ఈ విధంగా అనేకమైన వ్యాపారాల్లోకి ఆయన వృద్ధి పొంది ఎంతవరకు వచ్చాడు, ప్రపంచ స్థాయి బిజినెస్ వ్యాపారవేత్తగా
వృద్ధి పొందాడు. వందలు వేల కొలది లక్షల కొలది జీతగాళ్ళు ఇప్పుడు కాల్గేట్ కంపెనీలో ఉన్నారు. దశమ భాగము దేవుని తీయటం మొదలు పెట్టాడు. తర్వాత 20%, ఆ తర్వాత 30%, ఆ తర్వాత 50%. 50% ఇచ్చే సమయానికి ఆయన మరణము సమీపించింది. అప్పుడు ఒక డాక్యుమెంట్ తయారు చేశాడు. ఈ కంపెనీ నుంచి, కాల్గేట్ అనే కంపెనీ నుంచి ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో బిజినెస్ లో, ఆ గ్రూపులన్నింటిలో నుంచి వచ్చే లాభంలో నుంచి 90% దేవుని సేవకి ఇచ్చేసేయండి, అనాథ శరణాలయానికి ఇచ్చేసేయండి, వృద్ధాశ్రమానికి ఇచ్చేసేయండి, 10% కంపెనీ అభివృద్ధికి, శాలరీస్ కి ఇవ్వండి అని ఒక డాక్యుమెంట్ రాసి చనిపోయాడంటే కాల్గేట్ అయిపోయి. సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నటువంటి ఆ వ్యక్తి దేవుని విన్నారా? మీరు మీకు కావాలంటే ఆ యొక్క సాక్షి ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఆ సాక్షిని మీకు సేకరించి పంపిస్తాను. ఆ యొక్క వ్యక్తి ఇంతగా వృద్ధి పొందాడు. అలాగే చాలా మంది నా దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళలో మా కుటుంబం కూడా ఒకటి. మా కుటుంబం యేసుప్రభువును నమ్ముకోవడానికి ప్రధానమైన కారణం మా నాన్నగారు బాగా అప్పులైపోయారు. ఇంకెవరు అప్పు కూడా ఇవ్వట్లేదు. కనీసం భోజనం వండుకోవడానికి కూడా సహాయం చేయడానికి ఎవరు రైస్ కూడా హెల్ప్ చేసే స్థితిలో మా కుటుంబం దిగజారింది. అలాంటి పరిస్థితులలో మా నాన్నగారికి స్వయంగా యేసుక్రీస్తు వారు పాస్టర్ గారు చెప్తే మారలేదని మా నాన్నగారు స్వయంగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క గదిలోకి వచ్చి, నా కుమారుడా, నీళ్లు నేను కడతాను, నిన్ను నేను పోషిస్తాను, నన్ను నమ్ముకోమని ఆయన కొన్ని ఆదరణ మాటలు చెప్తే వెంటనే విగ్రహాలన్నీ తీసేసి ఒక చెట్టు కింద పెట్టేసేసి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత ఏ వ్యాపారం చేయాలో దేవుడే కలలో చూపించాడు. మొదట వ్యాపారం సారా బట్టీలు పెట్టి సారా తీసి కళ్ళు తీయించి హోల్సేల్గా అమ్మించేవాడు, రిటైల్గా అమ్మించేవాడు. తర్వాత దేవుడు అన్నాడు ఆ వ్యాపారం చేయొద్దు అన్నాడు. ఆ వ్యాపారం మానేసిన తర్వాత కూరగాయల వ్యాపారం చేయటం ప్రభు చూపించారు. ఆయన ఒక చోట తగ్గులు పట్టుకుని వ్యాపారం చేస్తున్నట్లు ఆ వ్యాపారంలో నాన్నగారిని బహుగా దేవుడు దీవించాడు. చక్కటి ఐశ్వర్యం, చక్కటి పొలం కొనుక్కోవడానికి ప్రభు సహాయం చేశారు. మంచి భవనం కట్టుకోవడానికి సహాయం చేశారు. మంచి అద్భుతమైన ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు. తర్వాత మరలా అదే దేవుడు ఏం చెప్పారు, మరలా దర్శనంకి వచ్చి, నాయన ఇంకా నువ్వు వ్యాపారం చేయొద్దు, నా సేవ చేయమని సేవకు పిలిచారు. ఈరోజు మా నాన్నగారికి 84 సంవత్సరాల వయసు. ఈ రోజుకి ఆయన సంఘానికి వెళ్ళి ప్రభు భోజన సంస్కార ఆరాధన జరిగించి వస్తా ఉన్నాడు. ఒక ఊరు ప్రభు దగ్గర నడిపించేసాడు ఆయన. నేను స్తోత్రం కలుగుతున్నాను. హోల్ విలేజ్ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. ఆయనకి స్వస్థత వరం దేవుడు ఇచ్చాడు. ఆయనకి దేవుడు వాక్య జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు. ఆయన నిలబడితే అసలు బైబిల్ తెరవడు. 2 గంటలైనా వాక్యం రిఫరెన్స్ అలా టక చెప్పుకుంటూ వాక్యం చెప్తాడే తప్ప బైబిల్ తెరవడు. అంతటి గొప్ప జ్ఞానిగా అజ్ఞాని, చదువులేని మా నాన్నగారిని ప్రభు ఐశ్వర్యం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి ఘనపరిచాడు. ఈ రాత్రి ఒక దైవజనుడిగా మీ అందరికీ నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు ఊరికే రాలేదండి. యేసుక్రీస్తు వారు మతం స్థాపించడానికి రాలేదండి. యేసుక్రీస్తు వారు మానవులను పాపములో నుంచి రక్షించి పరలోకం చేర్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు మానవులకు ఎలా జీవించాలో, చట్టాలకు ఎలా విధేయులుగా ఉండాలో, యజమానులకు ఎలా విధేయులుగా ఉండాలో, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, అలాగే సాటి సోదరులను మనం ఎలా ప్రేమించాలో, ప్రేమ అనేది ఆయన దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం. త్యాగం అనేది ఆయన దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం. విలువలు అనేవి ఆయన దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం. అవి మనం ఆ ప్రకారంగా ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని మనకి మాదిరి ఉంచి ఆయన వెళ్ళడానికి వచ్చాడు. మాదిరి చూపించడానికి వచ్చాడు. చివరిగా మోడు బారిన మన బ్రతుకులను, ఇవాళ ఎవరి తప్పులో ఉన్నారు నేను చెప్తున్నాను, మీరు అసలు ధైర్యంగా ఉండండి. అధైర్యపడకండి, భయపడకండి, కలవరపడకండి. మీరు ఒకటే చేయాలి, దేవుళ్ళు యథార్థంగా ఉండండి. ప్రతి ఆదివారం చక్కగా ప్రార్థనలో ఉండండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. చక్కగా యథార్థంగా ఉండండి, దైవికంగా ఉండండి. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి నమ్మకంగా సమర్పించుకోండి ఆయన పని కొరకు.
ఆ తర్వాత మీరు ఒక సంవత్సరం తిరగకుండా మీ పరిస్థితులు చూడండి. ప్రభు మిమ్మల్ని ఐశ్వర్యవంతం చేయడానికి వచ్చాడని స్తోత్రం కలుగుగాక. జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు మేక్ us రిచ్. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి మనల్ని దరిద్రత నుండి ధనవంతులను చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముదాం. ఈ క్రిస్మస్ మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేయును గాక. ఈ క్రిస్మస్ మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయను గాక. పరలోకానికి వారసులుగా చేయను గాక. ఈ క్రిస్మస్ మనల్ని ఆయన మనస్తత్వము గలవారిగా చేసి ఆయన వలె జీవించు వారిగా చేయును గాక. ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఎన్నో క్రిస్మస్లు మన జీవితం జరిగిపోయినాయి. కానీ మనలో మార్పు వచ్చిందా? మనలో మార్పు వచ్చిందా? మనం ఆయన మనస్తత్వం కలిగి ఉన్నామా? ఇతరులను క్షమిస్తున్నామా? అలా క్షమించలేని పక్షానైతే నేను ఇలాగే ఉంటాను, నేను మారను, నా మాట అందరూ వినాలి అన్న నైజంగా మనం ఉంటే ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నది అర్థమే, ఎన్ని పండుగలు చేసుకున్నది అర్థమే, ఎన్ని పలహారాలు భుజించినది అర్థమే. ఈరోజు మన మనస్తత్వం మార్చుకుందాం. దేవునికి ఇష్టమైన మనస్తత్వం కలిగి ఉందాం. దేవుని వాక్యము మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మనం ఆ యొక్క వాక్యము నిమిత్తమై వాక్యం మన జీవితంలో ఫలించినట్లు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కలువరి నాథ దేవా యేసయ్యా, కలువరి నాథ దేవా యేసయ్యా. అయ్యా, ఈ రోజు నీ సేవకుని ప్రభువా మరుగు చేసి నీవెందుకు ఈ లోకానికి వచ్చావో మాకు తెలియజేసావు నాయనా. మా పాపములను మమ్మల్ని విమోచించి మాకు రక్షణ ఇవ్వడానికి వచ్చావు తండ్రి. నాయనా, మా యొక్క జీవిత విలువలు నేర్పించడానికి వచ్చావు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని మోడుబారు మా బ్రతుకులను చిగురింప చేయడానికి వచ్చావు దేవా. స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, 2025 సంవత్సరంలో షాపుల్లో ప్రభా ఈ క్రిస్మస్ ఆరాధన దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. మీ సేవకుని యొక్క ముఖాంతరంలో నుంచి మా అందరితో కూడా మీరు మాట్లాడవు తండ్రి. అయ్యా, పాపిష్టి బ్రతుకుని పవిత్రగా చేయడానికి లోకానికి వచ్చావని, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలి అని మాకు మాదిరి చూపించడానికి వచ్చావని, మా జీవితాల్లో మోడు బారిపోయినప్పటికీ కూడా చిగురింప చేయగల దేవుడు అని, కోల్పోయినవన్నీ కూడా రిస్టోరేషన్ ప్రభా పునరుద్ధరించగల దేవుడు అని ఈ క్రిస్మస్ దినాన్న ముచ్చటగా 3 ప్రత్యేకమైన మాటలు మా జీవితాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఈ మాటలన్నీ కూడా హృదయంలో తలపోసుకుని క్షేమంగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీరు కృప చూపించున్నాయి. మీ సేవకులుగా, ఆత్మీయ బిడ్డలుగా ఈ పరిచర్య దీవించబడాలని, శాఖోపశాఖలుగా విస్తరించబడాలని పరిచర్య చేస్తున్న సామేల్ పిన్ని గారికి, అలాగే నా ప్రియ సహోదరి శైలి తల్లికి ఉన్నతమైనటువంటి కృప అనుగ్రహించబడి అనేక మందికి ఒక మార్గదర్శులుగా ఈ ప్రాంతంలో బిడ్డలు జీవించాలని మనసారా కోరుకుంటున్నాం నాయన. వాక్యమిత్తిన ఆత్మీయ తండ్రి గారిని, లోరమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు. పరోక్షంగా సహకరిస్తున్నటువంటి బాబుని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ సంఘ సరిహద్దులు విశాలపరచమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో నేను దీవెనిస్తాను. తర్వాత ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకున్న వారు వచ్చి ప్రేయర్ చేయించుకుని భోజనం చేయడానికి వెళ్ళండి. అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా ఏదైనా ప్రత్యేకమైన కానుక చెల్లించాలనుకున్న వారు ఇక్కడ కానుకలు పెట్టి పెడతారు. ఆ కానుకల పెట్టిలో మీ యొక్క కానుకలు వేసి దేవుని ఆశీర్వాదం పొందుకుని మీరు భోజనం చేయడానికి వెళ్ళాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. రైట్, ఇప్పుడు అందరు కలుమోస్తున్నాం. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆదరణ సదా తోడై ఆయన ఉచిత కృపలో వర్ధలింపచేయునుగాక. ఆమేన్. ఎవరైనా ఒక ప్రత్యేకమైన పాట పాడతారా? సుష్మా ఎవరైనా? దయచేసి శామ్యూయల్ ఫిన్నీ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనా కానుక వేయాలనుకున్న వారు ఆ కానుకలు చెల్లించుకుని మీరు వెళ్ళి భోజనములు చేయండి. అలాగే వాలంటీర్స్ భోజనాలు వడ్డించండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు తొందరపడకుండా. శామ్యూయల్ ఫిన్నీ గారు స్థానిక సంఘ కాపరి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. నేను ప్రార్థన చేస్తాను. నీకు జీవితం వేదనైన నీకు జీవితం బాధలైన కుసుమం నీకు ఉంటే జీవితం వేదనైన నీకు ఉంటే జీవితం బాధలైన కుసుమం నీవే నా ప్రాణాధారం నీవే నా జీవాధారం నీవే నా ప్రాణాధారం నీవే నా జీవాధారం నీకు ఉంటే జీవితం వేదనైన రంగుల వలయం నీకు ఉంటే జీవితం బాధలైన పూల కుసుమం నీకు ఉంటే జీవితం వేదనైన రంగుల వలయం నీకు ఉంటే జీవితం బాధలైన పూల కుసుమం నీవే నా ప్రాణాధారం
Thank you.